టియోసింత్ అనేవాడు మొట్టమొదటి దాన్ని ఆ గింజల్ని. ఆ టియోసింత్ అనే గింజలను తీసుకుని సుమేరియా అనే చోట మనుషులే కూర్చొని అక్కడ చెట్లు అవి కొట్టేసేసి పొలాలుగా మార్చుకుని ఆ పొలాల్లో నాటడం మొదలుపెట్టారు. గింజలు టియోసింత్ అని అప్పుడు అనేవాళ్ళు దాన్ని, ఆ పేరు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు లేవు, అవన్నీ పోయినాయి. ఆ గింజలు తీసుకున్న తర్వాత పెంచడం వచ్చిన తర్వాత రకరకాల మార్పులు చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి, ఎప్పుడైతే మనుషులు ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకోగలిగారో, వ్యవసాయం చేయాలంటే స్థిర నివాసం అవసరం కదా, ఎక్కడో ఉండి చేయలేరు కదా. ఈ చేయడం కోసం ఆ పంట పండాలంటే లేబర్ చేయాలి, శ్రమ కావాలి. శ్రమ ఎవడు చేయాలి? అంతకుముందు ఎలా బతికాడు మనిషి? హంటర్ గ్యాదరర్ కదా. దొరికిన దాన్ని పట్టుకున్నాడు, ఎవడు ఆస్తి కాదు, తిన్నాడు, ఆకలైనప్పుడు తిన్నాడు, ఆకలి లేనప్పుడు పడుకున్నాడు. పోగేసుకోవటం అనేది లేదు, రేపటి కోసం భద్రపరచుకోవటం అనే ఆలోచన లేదు అప్పట్లో. లేదు కనుక తిన్నాడు. ఇప్పుడు వాడు వచ్చి నువ్వు తిండి తినాలంటే, నువ్వు పండించాలంటే, శ్రమ చేయాలంటే ఎందుకు పని చేస్తాడు వాడు? ఇంకా అప్పుడు ప్రకృతిలో చాలా దొరుకుతున్నాయి కదా. కానీ వ్యవసాయం చేయడానికి ఏం చేశారు? చుట్టూ వీళ్ళకి ఏమీ దొరకకుండా చెట్లన్నీ కొట్టేసి వ్యవసాయ భూములుగా మార్చేశారు. వాళ్ళకి వేరే అవకాశం లేకుండా చేశారు. చేయకుండా చేసినప్పుడు నువ్వు పని చేస్తేనే నీకు తిండి. అక్కడ మొదలైందన్నమాట సమాజంలో మార్పులు, ఆర్గనైజ్డ్ సమాజంలో వచ్చే మార్పులు అక్కడ మొదలైనవి. నువ్వు అందుకనే పండిన దాన్ని అంతా తీసుకెళ్ళి ఒక గాదిలో పెట్టి తాళం వేసి, నువ్వు పని చేసావా, ఇదిగో నీకు ఇంత తిండి, అట్లా పెట్టి మొదట లేబర్ అనేదాన్ని ఒక అలవాటు. ఈ క్రమంలోనే క్రమంలోనే ఆస్తి కూడా ప్రైవేట్ అవ్వటం మొదలుపెట్టింది. తర్వాత ఇంకొకటి ఏమైంది, వీళ్ళు జనాభా పెరిగిన తర్వాత ఆ పంటలు మొదట ఎక్కడ చేశారు? టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ నదుల మధ్య చేశారు. వేరే వేరే దేశాల్లో కూడా చేశారు, చైనాలో చేశారు, మన దగ్గర చేశారు. కానీ అక్కడ జరిగినప్పుడు ఇరిగేషన్ వ్యవసాయం చేశారు సుమేరియాలో. ఎందుకంటే నది ఎత్తుగా ఉండేది, కింద పల్లంగా ఉండేది, నదిలోంచి నీళ్ళు వచ్చాయి, వ్యవసాయం చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత ఏమైందంటే నీటిలో కరిగిన లవణాలు ఉంటాయి. అది చాలా ఉష్ణ ప్రాంతం. అది ఉష్ణ ప్రాంతంలో డ్రైనేజీ గురించి పెద్దగా వీళ్ళకి తెలియదు అప్పట్లో, వ్యవసాయం కొత్తలో. ఆ డ్రైనేజ్ కాకుండా నీళ్ళు ఇవాపరేట్ పోయినప్పుడు వాటర్లో సాల్ట్ కంటెంట్ పెరుగుతూ వ్యవసాయంలో దిగుబడులు తగ్గిపోతూ వచ్చింది. మరి జనం ఉన్నారు, వీళ్ళందరికీ తిండి పెట్టాలి, ఈ భూమి చాలటం లేదు, మరి ఏం చేయాలి? పక్క తెగ ఉంది, పక్క తెగ భూమిని ఆక్రమించుకోవాలి. అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ మొదలైంది. పక్క తెగ చేసినప్పుడు వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని మనలో కలుపుకోవాలా, వాళ్ళనే బానిసలుగానో కూలీలుగానో మన దగ్గర పని చేయించుకోవడానికి పెట్టుకోవాలి. అక్కడ వ్యత్యాసం మొదలైంది సమాజంలో. అన్ని చెడు కూడా వ్యవసాయంతోనే మొదలైందని చెప్తారు. ఆల్ ఇల్స్ ఆఫ్ ద సొసైటీ స్టార్టెడ్ విత్ అగ్రికల్చర్ ఓన్లీ. అందుకని డేనియల్ హిల్ అనే ఒక మట్టి శాస్త్రవేత్త ఆయన ఏమంటాడంటే, కత్తి చేసిన హాని కంటే నాగలి ఎక్కువ హాని చేసిందంటే ఆయన చెప్పింది. సోడ్ కంటే దాన్ని ఏమంటారు, నాగల్ని ఏమంటారు, ప్లవ్ హ్యాస్ డన్, ప్లవ్ షేర్ అంటారు, ప్లవ్ షేర్ హ్యాస్ డన్ మోర్ హార్మ్ దెన్ సోడ్ అని అంటాడు ఆయన. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఇట్లా విస్తరించుకుంటూ పోయారు. విస్తరించుకుపోయిన తర్వాత అక్కడి నుంచే చిన్న చిన్న వార్లాడ్స్, సామ్రాజ్యాలు, రాజ్యాలు, రాచరిక వ్యవస్థలు, బానిసత్వం వచ్చింది. ఇవన్నీ కూడా హిల్స్ ఆఫ్ అగ్రికల్చర్, అందులోంచి పుట్టుకొచ్చిన సమస్య. దాని నుంచి బయటకు వచ్చిన నగరాలు ఏర్పడటం కూడా అప్పుడే మనం. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాడు ఒకసారి ఒక ఆర్మీ ఏర్పరచుకోవాలి, ఒక బేస్ ఏర్పరచుకోవాలి, అందరికీ ఫెసిలిటీస్ పెట్టుకోవాలి, గవర్నెన్స్ చేయాలి, కోటలు కట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటాం కోసం ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అండ్ స్లేవ్స్ మొదలైందని ఒక నగరం ఏర్పడిన తర్వాత, నగరం అంటే సివిస్ అనుకో. సివిస్ అనే పదం నుంచేనే, సివిస్ అంటే ఒక సముదాయం అనేది, జన సముదాయం, పెద్ద సముదాయం అనమాట. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలను నిర్వచించేదే సివిలైజేషన్. ప్రజలు ఇంతమంది ఒక గుంపుగా ఒక చోట బతకాలంటే వాళ్ళ మధ్య సంబంధాల్లో ఎలాంటి రూల్స్ పాటించాలి, ఆ పాటించడమే సివిలైజేషన్. అక్కడి నుంచే మనకి సివిలైజేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక ప్రకృతికి వస్తే, క్లైమేటు జీవం అనేవి రెండు కలిసి సహపరిణామం చెంది వచ్చాయి. క్లైమేట్ అనేది ఏర్పరచుకుంది కూడా
జీవులే ఏర్పాటు చేసినాయి. మనిషి పాత్ర ఏమి లేదు. క్లైమేట్ ఏర్పాటు చేసింది. మొత్తం ఈ భూమి మీద వచ్చిన మొత్తం మార్పుల్లో మనిషికి ఏం పాత్ర లేదు. భూమి మీద ఉన్న ఎకలాజికల్ సైకిల్లో మనిషికి ఏం పాత్ర లేదు, ఏమి లేదు. నీటిని శుద్ధి చేస్తామా మనం? గాలిని శుద్ధి చేసే క్రియలో పనిచేస్తామా? ఆహార ఉత్పత్తి మన కోసం చేస్తాం కానీ మిగిలిన జీవుల కోసం చేస్తామా? చెట్టు ఉందనుకో, ఆహారాన్ని ఉత్పత్తి చేసి అందిస్తుంది. అందించే క్రమంలో దానికి కూడా కొన్ని ఉపయోగాలు జరుగుతాయి, అది వేరు. వాటి పునరుత్పత్తికి వాటికి పచ్చులకి సహకరిస్తూ ఉంటాయి, అది వేరు. అవన్నీ కూడా మొత్తం ప్రకృతి అంతా కూడా ఒక కోఆపరేటివ్ సిస్టమ్. ఆ కోఆపరేటివ్ సిస్టంలో మనం ఫిట్ అవుతున్నామా? మనం ఆ కోఆపరేషన్ అనేది నిజంగా మన దగ్గర నేను కొంచెం చిన్నాడు యంగర్ డేస్లో మన రాష్ట్రంలో కూడా బోలెడు సహకార సంస్థలు ఉన్నాయి. ఎక్కడ పోయినాయి ఇప్పుడు? అయ్యి సహకార సంస్థ అనేది ఇప్పుడు అర్థం లేని వ్యవస్థ అయిపోయింది.